అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నా వీడియోస్ని మీరందరూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు. నేను అడిగే ప్రశ్నలకు చాలామంది ఆన్సర్స్ని కూడా కామెంట్ బాక్స్లో పెడుతున్నారు. సంతోషం. అయితే మీ అందరి కోసం ఇప్పుడు మరొక ప్రశ్న. ఈ ప్రశ్నను అడగబోయే ముందు నిన్న అడిగిన ప్రశ్నకు సమాధానం వినండి. కన్ను ఉన్న తల లేనిది ఏమిటి? తల ఉన్న కన్ను లేనిది ఏమిటి అని అడిగాను కదా. ఈ రెండు ఏమిటంటే, కన్ను ఉన్న తల లేనిది సూది. సూదికి ఒక హోల్ ఉంటుంది కదా, కానీ తల మాత్రం ఉండదు. కనుక కన్ను ఉన్న తల లేనిది సూది. మరి తల ఉన్న కన్ను లేనిది ఏమిటి? అదేమిటంటే గుండు సూది. దానికి పైన గుండులాగా ఉంటుంది కదా, అంటే తల ఉంటుంది కానీ హోల్ ఉండదన్నమాట, అంటే కన్ను లేనట్లు. తల ఉన్న కన్ను లేనిది గుండు సూది. ఇంకొకసారి ఆన్సర్ వింటారా ఫ్రెండ్స్? కన్ను ఉన్న తల లేనిది సూది, తల ఉన్న కన్ను లేనిది గుండు సూది. బాగుంది కదా. మరి ఇప్పుడు మరో ప్రశ్న వినండి ఫ్రెండ్స్. నేను పెరట్లో మా ఆవులకి గడ్డి వేయడానికి వెళ్ళినప్పుడు ఆ రెండు ఆవులు ఎలా నిలబడి ఉన్నాయంటే, ఒకటేమో తూర్పు వైపుకు ఫేస్ పెట్టుకొని, అంటే తూర్పు వైపుకు చూస్తూ నిలబడి ఉంది. ఒక ఆవు తూర్పు వైపుకు తిరిగి నిలబడి ఉంది. మరొక ఆవు పడమర వైపుకు తిరిగి నిలబడి ఉంది. అంటే ఒకటి పడమరను చూస్తూ ఉంది, ఒక ఆవేమో తూర్పును చూస్తూ ఉంది. రెండు వ్యతిరేక దిశల్లో చూస్తూ నిలబడి ఉన్నాయి ఆ ఆవులు. అయితే నేను తీసుకువెళ్ళి వాటి రెండిటి మధ్యన గడ్డి వేశాను. అయితే అవి వెనక్కి తిరగకుండానే రెండు ఆవులు కూడా గడ్డిని తిన్నాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక ఆవేమో తూర్పును చూస్తూ ఉంది, ఒక ఆవేమో పడమరను చూస్తూ ఉంది. నేను వెళ్ళి రెండిటి మధ్య గడ్డిని వేసినప్పుడు అవి వెనక్కి తిరగకుండానే గడ్డిని తిన్నాయి. అది మరి ఎలా సాధ్యపడింది? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కనుక తెలియకపోయినట్లయితే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.